ప్రకృతి సంపద ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం. ఈరోజు మనం ఈ వరంగల్ జిల్లా గుండాల మండలం బ్రాహ్మణపల్లి ఊరు మండలం. ఇప్పుడు మనం ఎక్కొచ్చినాం కదా ఆలేరు నుంచి ఒక 15 కిలోమీటర్ లోపలికి రావడం జరిగింది. ఇక్కడ ఇక మన ఇంతవాటికి చూపించలేదు కదా ఎట్లా కొబ్బరికాయతోటి ఏ విధంగా పెడుతున్నానో. అక్కడ వచ్చేసి అంత వరి పొలం ఉంది. ఎక్కడ కూడా పాయింట్ సెట్ చేయడానికి నాకు లేదు, ప్లేస్ లేదు. ఇక్కడ సెట్ చేయడం జరిగింది. బోర్ బండి కూడా రావడం జరిగింది. ఇగో బోర్ బండి దగ్గర పాయింట్ పెడుతున్నాను. బోర్ బండి దగ్గర ఇక మన కొబ్బరికాయతో పాయింట్ పెట్టడం జరిగింది. ఇక్కడ ఇప్పుడే బోర్ వచ్చింది. మన ఫస్ట్ పాయింట్ ఇది. ఇంతవరకు నేను ఎప్పుడు దగ్గర ఉండి చేయలేదు, ఇప్పుడే చేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు చూడండి, బోర్ వేస్తున్నారు. వేసిన తర్వాత ఇంకా చూపిస్తాను. హైడ్రాలి లేవడం జరుగుతుంది. పాయింట్ పెట్టాను. ఎంతో మంది వచ్చారు రైతులు ఊరు నుంచి చూడడానికి. పొలాలు చూస్తే చాలా పచ్చగా ఉన్నాయి. వరంగల్ జిల్లా పాత వరంగల్ జిల్లానే కదా. రైతు రెడీగా ఉన్నాడు. టెంకాయ కొట్టి స్టార్ట్ చేయనీకి బౌలర్ 2 వేయనీకి రెడీగా ఉన్నాడు. ఉన్నాయి. వరిచేను బాగా ఎండిపోవడం జరిగింది కాబట్టి ఇగో స్టార్ట్ చేసాం బోర్ బండి. అదే మన రైతులు బాధపడడంతో మళ్ళా మేము కొత్తగా వచ్చి బోరు పెట్టాలి అని చెప్పేసి పాపం 10 రోజుల నుంచి అడుగుతున్నారు. నాకు టైం దొరకలేదు. బోర్ బండి స్టార్ట్ చేసిన దగ్గర ఉంటానని చెప్పేసి వాళ్ళకి మాట ఇచ్చాను. ఇంకొక 1 అవర్ ఉంటాను నేను. చూడండి, ఇక బోర్ పాయింట్ అక్కడ రాయి దగ్గర సెట్ చేయడం జరిగింది. ఇక మన వాళ్ళు పెట్టేస్తున్నారు. ఒకసారి చూడండి. బోర్ పాయింట్ పెట్టాను. మన బోర్ దగ్గరనే ఉన్నాను. రైతు బిడ్డ ఎప్పుడైనా సరే ఇలాంటివి చూసి ఆనందపడడానికి ఎంతో సంతోషంగా ఉంటాడు. మీ మనిషి ఎప్పుడు మీ అందుంటాడు. మీకు ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. పాయింట్ పెట్టేస్తున్నాను చూడండి. దగ్గరుండి
నేను ఆ రోజు వరంగల్ ప్రాంతం వెళ్ళడం జరిగింది. ఆ రోజు ఎన్నో కష్టాలు పడడం జరిగింది. ఒక పక్క నుంచి ఈ మన సమ్మక్క సారక్క జాతర మా వాళ్ళు కారు తీసుకొని రావడం జరిగింది. వారితో పాటు నేను వెళ్ళాను ఈ ప్రాంతానికి. అయినా కూడా నాకు వీళ్ళు చాలా చాలా అంటే చాలా అసలు నేను అనుకోవద్దు కూడా. వాటర్ పడినా కూడా వీళ్ళకి తృప్తి లేకుండా ఉన్నారనమాట. వీళ్ళకి నేను వాటర్ పడిన దగ్గర అక్కడ ఉన్నాను. నా ఫోన్లో ఛార్జింగ్ లేదు. మా వాళ్ళు నన్ను వదిలిపెట్టేసి జనగామ అటు సైడ్ వెళ్ళారు. అయినా నేను వాళ్ళ ఊరికి వెళ్ళాను ఓపికతోటి. ఓ పాయింట్ చూసి వచ్చాను. అయినా కూడా నాకు ఎలాంటి ప్రతిఫలం కూడా వాళ్ళ దగ్గర నుంచి నాకు ఏమీ అందలేదు. నేను ఎన్నిసార్లు బ్రతిమలాడుకున్నా కూడా నీళ్లు పడలేదు, మేము ఏమి ఇవ్వము అని చెప్పేసి. నాకు ఛార్జీకి డబ్బులు అడిగినా కూడా ఇవ్వకుండా నన్ను ఎంతో ఇబ్బందులు పెట్టారు. దయచేసి మీరు కూడా ఇలాంటి పని ఎవరు కూడా చేయొద్దండి, దయచేసి నేను అడుక్కుంటున్నాను. కాబట్టి మేము అంత దూరం వచ్చినందుకైనా మాకు ప్రతిఫలాన్ని ఇవ్వండి. ఎంతో చక్కగా అక్కడ ఉండి వాళ్ళ దగ్గర అందరితో గడిపి సాయంకాలం సమయం వెళ్ళి అక్కడ వాళ్ళ దగ్గర బోర్ వేయడానికి కూడా ప్లేస్ లేదు. పైన నీళ్ళు వచ్చినాయి. 3 రాడ్లు పడ్డాయి, 4వ రాడ్ జరుగుతుంది. అప్పుడే బురద వచ్చింది, నీళ్ళు వచ్చినాయి. నీళ్ళు వచ్చిన తర్వాత ఇంకా నేను వెళ్ళొస్తానండి, నా ఫోన్లో ఛార్జింగ్ లేదు, మా వాళ్ళు కూడా వస్తున్నారు, సాయంకాలం సమయం అయింది తీసుకువెళ్ళడానికి అని చెప్పాను. ఆలేరు అక్కడ బస్టాండ్ దగ్గర 1 గంటన్నర వెయిట్ చేయించారు. వెళ్ళేటప్పుడు నాకు మా వాళ్ళు రావడానికి కూడా చాలా లేట్ అయింది. ఆ రోజు వీళ్ళ దగ్గరికి వెళ్ళినాను, చాలా టైం వేస్ట్ అయింది. కాబట్టి ఇట్లా నన్ను వేస్ట్ చేయించే వాళ్ళు మాత్రం ఇట్లా చేయొద్దండి, దయచేసి అడుగుతున్నాను. నీళ్ళు పడుతున్నా కూడా నీళ్ళు పడ్డ తర్వాత డబ్బులు పంపిస్తామని చెప్తున్నారు, కానీ ఎవ్వరు కూడా పంపించట్లేరు. కాబట్టి మేము ఏమైనా మా ఖర్చుల మందం మేము అడుగుతున్నామండి, మేము ఎక్కువ కూడా అడగట్లేదు. ఎంతోమందికి ఎన్నో రకాలుగా సక్సెస్ అవుతున్నాయి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ మేము మా ఖర్చులకు వరకే డబ్బులు అడుగుతున్నాం. కాబట్టి మీరు అవి ఇచ్చి మమ్మల్ని దయచేసి సహకరించండి. మాతో పాటు మీకు ఇంకా ఏం కావాలన్నా కూడా, ఎంత దూరం కావాలన్నా మేము వస్తాం. కాబట్టి భూమిలో ఉన్న జల ఆగదండి. 100 ఫీట్లలో మాకు ఎన్ని 5-6 ఇంచులు నీళ్ళు కావాలంటే నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తాను? వాటర్ ఉన్న దగ్గర నేను పాయింట్ చూపిస్తాను, కానీ వాటర్ 2 ఇంచులు కావాలి 2 ఇంచులు కావాలంటే నేను ఎన్ని నుంచి తీసుకొచ్చి ఇస్తానండి? దయచేసి అర్థం చేసుకొని మాకు ఎక్కడ వెళ్ళినా కూడా సహకరిస్తారని నేను కోరుకుంటూ, మాకు టైంపాస్ చేసే వాళ్ళు మాత్రం ఫోన్ చేయొద్దు. నిజంగా మీ అవసరం ఉన్నట్టయితే ఫోన్ చేయండి, వస్తాం మీ దగ్గర. మేము ఉండి మీ యొక్క సమస్యలన్నీ అర్థం చేసుకొని మేము ఉండడానికి మేము సిద్ధంగా ఉన్నాము. దయచేసి ఈ వీడియో నడుస్తుంది, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూపిద్దాం అనుకున్నాను. నా ఫోన్లో ఛార్జింగ్ లేదు, అయినప్పటికీ కూడా వాటర్ వచ్చేంత వరకు కూడా చూపించాను. దయచేసి చూడండి. ఇప్పుడు వాటర్ వస్తున్నాయి. ఇందులో వాటర్ వచ్చినా కూడా రాలేదని చెప్పేసి వాళ్ళు నేను ఇంటికి వచ్చిన తర్వాత అబద్ధం ఆడినారు, అసలు నీళ్ళు ఇవ్వడలేదని చెప్పేసి. నేను అడిగినప్పుడే వాటర్ వచ్చినాయి, వాటర్ ఇవ్వడలేదని అబద్ధం చెప్పారు. నాకు ఇంక అక్కడే చీకటి అయిపోయింది. నేను అక్కడి నుంచి ఆలేరు మళ్ళీ నన్ను తీసుకొచ్చి వాళ్ళు వదిలిపెట్టారు బండి మీద. అయినప్పటికీ కూడా నేను ఇంటికి వచ్చి నాకు అబద్ధం ఆడి నాకు మాత్రం డబ్బులు ఇవ్వమంటే డబ్బులు ఇవ్వకుండా అట్లా ఆట ఆడుకున్నారు. దయచేసి ఇలాంటి పనులు ఎవ్వరు కూడా చేయొద్దు, మేము అడుక్కుంటున్నాం. ఇలాంటి పనులు చేయొద్దు. మాకు కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి, కనీసం మేము మొత్తంకి ఎక్కువ అడగట్లేదండి. మేము మాకు ఛార్జీల మందం, మా వెనుకొచ్చిన ఖర్చుల మందమే అడుక్కుంటున్నాం దయచేసి. కాబట్టి మా యొక్క ప్రార్థనను ఆలకించి మీరు మాకు మాత్రం ఇబ్బంది పెట్టొద్దని నేను కోరుకుంటూ, మనస్ఫూర్తిగా ఈ వీడియో ప్రతి ఒక్కరు చూసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా మన యొక్క ఈ వీడియోలను చూస్తూ లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, బెల్ బటన్ మీద ట్యాప్ చేయండి. 10 మందికి అందేలా షేర్ చేయండి. మీరు కూడా ఆ విధంగా అందరికీ ఒక ఏమంటారు చెప్పాలంటే సహాయం చేసిన వాళ్ళు అవుతారు. మన యొక్క వీడియోలు అందరూ చూసి ప్రతి ఒక్కరికి తెలియజెప్పి కామెంట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. నీళ్ళు రావడం మొదలు పెట్టినాయి. వస్తాయి వచ్చేస్తాయి. 4 రాడ్లు కంప్లీట్ అవ్వడం జరిగింది. ఇక్కడ గ్యాప్ వచ్చింది భూమిలో చూస్తున్నాం. నెక్స్ట్ ఇప్పుడు వేసే రాడ్తో నీళ్ళు వస్తాయని ఆశిస్తున్నాను. నీళ్ళు రాగానే నేను మళ్ళీ హైదరాబాద్ బయలుదేరుతాను.
45 ఫీట్లలో రావడం జరిగింది చూడండి. 45 ఫీట్లు కావడం జరిగింది ఇప్పటికి.